హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఆదరణకర్త ఆత్మస్వరూపి నీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు. ఆలోచనకర్త నీకు స్తోత్రములు. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి నీకు స్తోత్రములయ్యా. నీకు మహిమ, నీకు ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్న పరిశుద్ధుడేవా నీకు వందనాలు. పరమాత్ముడా నీకు వందనాలు. వాది సంభూతుడా, అల్ఫా ఒమేగా నీకు స్తోత్రం. సర్వశక్తిమంతుడా, సర్వశ్రేష్ఠుడా, సర్వకృపానిధి యగు మా ప్రభువా నీకు స్తోత్రములు. మహిమోన్నతుడా, మృత్యుంజయుడా నీకే స్తోత్రములయ్యా. పరిశుద్ధుడు, ప్రేమమయుడని మా తండ్రి నీ నామానికి వందనాలు. ఉదయకాల సమయమందు ప్రభా సంఘంగా కూడి ప్రభా తండ్రి ఈ యొక్క 11వ నెల చివరి ఆదివారంలో మేమందరం ప్రవేశించుటకు గత 11 నెలలు మీరు ఇచ్చిన కాపుతులను బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఈరోజు సంఘంగా మేము కూడి మేము స్తుతిస్తుండగా, మహిమపరుస్తుండగా తండ్రి వచ్చే ఆదివారం ప్రభా తండ్రి అదేవిధంగా నూతనమైన ప్రభా నెలలో చివరి నెలలో మేము ప్రవేశించబోతుండగా ఈ నెల అంతా నీ భద్రత కాపుదలతో ఉంచి రిజాయిస్ క్రిస్మస్ వేడుకను 2వ తారీఖున సోమవారం ఘనముగా జరిగించి నడిపించమని, ఏ ఒక్క ఆటంకం లేకుండా ప్రభా తండ్రి సమస్తము సమకూర్చే యెహోవా ఈరేగా మాకు తోడుగా ఉండి నడిపించి మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని, ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని తండ్రి. నీ యొక్క మెలైన స్వరము అందరికి వినిపింపజేసి నీ స్వరమండలం ప్రభు మేము సితారతో మేము స్తుతించి మహిమపరచుటకు సంఘముగా మా అందరినీ ప్రభు ఆయుధపరిచి నడిపించమని మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున యొక్క ఆరాధన ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇది పాటల కొరకైన సమయం. మనం మొదలున్న కోయిరు వారు ముందుకు వచ్చి దేవుని మహిమపరుస్తుండగా వారితో కలిసి మనం కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఈ పునరుత్థాన దినము ఆయన సన్నిధానంలో కూడిన మనం అందరం కూడా ఆయన స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆయనకి స్తుతి మహిమ చెల్లిస్తూ నిన్నే స్తుతింతునయ్యా, నిన్నే ఘనపరుతునయ్యా నా యేసయ్యా అని కీర్తన పాడుతూ దేవుని మహిమపరుచుకుందాం. అందరికీ వచ్చిన కీర్తన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాతో కూడా మీరు కూడా పాడుతూ మన స్వరాలు దేవునికి సమర్పిస్తూ మన హృదయాలను దేవునికి అంకితిస్తూ ఈ యొక్క దినాన్ని దేవుని మహిమకరంగా కొన్ని పాటలు పాడుతూ దేవుని మహిమపరుచుకుందాం. స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన దుర్గము, నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన దుర్గము. నీ సాటి దేవుడు లేనయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేనయ్యా, నీ సాటి దేవుడు లేనయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేనయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా.
ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవు బలిగా మారావు. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవు బలిగా మారావు. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా నా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. వెతకకపోయినా నన్ను వెతకిదివి, నే ప్రేమించకపోయినా నాకై ప్రాణం పెట్టిదివి. నేను వెతకకపోయినా నన్ను వెతకిదివి, నే ప్రేమించకపోయినా ప్రాణం పెట్టిదివి. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము, నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, 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 ఆరాధింతును నిన్నే ఆరాధింతును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు నిత్యం ఎడబాయక తన శాశ్వతమైన ప్రేమతో మనం నిత్యం ప్రేమిస్తూ కంటికి రెప్పలా కాపాడుతూ శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపచేత నన్ను రక్షించావయ్యా అని కీర్తన పాడుతూ దేవుని మహింపరచుకుందాం.
ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతనే నన్ను రక్షించావయ్యా. అందరు కలిసి శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతనే నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతనే నన్ను రక్షించావయ్యా. అనాదినైన నన్ను వెదకి వచ్చితివి, ప్రేమ చూపి కౌగలించి కాచుకొంటివి. అనాదినైన నన్ను వెదకి వచ్చితివి, ప్రేమ చూపి కౌగలించి కాచుకొంటివి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతనే నన్ను రక్షించావయ్యా. గర్భమందే నన్నెరిగి ఉంటివి, తల్లిలా ఆదరించి నడిపించితివి. తల్లి గర్భమందే నన్నెరిగి ఉంటివి, తల్లిలా ఆదరించి నడిపించితివి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతనే నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిత్యమైన ఎడబాయిక ప్రేమించే దేవుడు, మనల్ని ఎంతగానో ఇష్టపడి తన బిడ్డలుగా చేర్చుకున్న దేవుడు, నేనంటే నీకు ఎంత ఇష్టమో నా మంచి యేసయ్యా, నా మీద నీకు ఎనలేని ప్రేమ, ప్రతి క్షణము నీకేన ఆరాధన కీర్తన పాడుతూ దేవుని మహింపరచుకుందాం. నేనంటే నీకు ఇష్టమని నా ప్రేమే తెలిపింది, నేనంటే నీకు ఇష్టమని నీ
చాలే తెలిపింది. ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కీర్తన పాడుతూ దేవుని మహిమపరచుకుందాం. నేనంటే నీకు ఎంత ఇష్టము నా యేసయ్యా, నేనంటే నీకు ఎంత ఇష్టము నా మంచి యేసయ్యా, నా మీద నీకు ఎనలేని ప్రేమ, నా మీద నీకు ఎనలేని ప్రేమ, ప్రతి క్షణము నీకే నా ఆరాధన, ప్రతి క్షణము నీకే నా ఆరాధన, ఆరాధన 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 అందరూ కలిసి ఆరాధన 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 నన్ను ప్రేమించినంతగా ఈ సృష్టిలో మరి దేనిని నీవు ప్రేమించనంతగా ఈ సృష్టిలో మరి దేనిని ప్రేమించలేదు. నాకిచ్చిన స్థానం పరమందున దూతలకు ఇవ్వలేదు, నాకిచ్చిన స్థానం పరమందున దూతలకు ఇవ్వలేదు. ఈ మట్టి దేహము కొరకే మహిమను విడచి మదిలో నిలచిన మంచి దేవుడా, ఈ మట్టి దేహము కొరకే మహిమను విడచి మదిలో నిలచిన మంచి దేవుడా, ఆరాధన 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 ఆరాధన. నన్ను రక్షించుకొనుటకు నీ రక్తమే ప్రయత్నముగా బంధించబడిన నా బంధకాలు సిలువ యాగములో తెచ్చి నన్ను రక్షించుకొనుటకు నీ రక్తమే ప్రయత్నముగా ఇచ్చి బంధింపబడిన నా బంధకాలు సిలువ యాగములో తెచ్చి మరణించవలసిన నాకై నిత్య జీవము ప్రసాదించిన మంచి దేవుడా, మరణించవలసిన నాకై నిత్య జీవము ప్రసాదించిన మంచి దేవుడా, ఆరాధన 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 ఆరాధన. నేనంటే నీకు ఎంత ఇష్టము
క్షణము నా మంచి యేసయ్యా. నా మీద నీకు ఎనలేని ప్రేమ, నా మీద నీకు ఎనలేని ప్రేమ, ప్రతి క్షణము నీకే నా ఆరాధన, ప్రతి క్షణము నీకే నా ఆరాధన. ఆరాధన 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 అందరూ కలిసి ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు 2024 సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడి మన జీవితాలంతా సంతోషంతో పరిమళింపజేసి తన మహిమతో ప్రకాశించే దేవుడు. పరిమళించిన నా జీవితము, ప్రకాశించిన నీ మహిమలో, ధన్యతనైతేనే నీ కృపలో, కరుణించబడితేనే నీ ప్రేమతో అని కీర్తన పాడుతూ దేవుని మహిమపరచుకుందాం. దేవుడిచ్చిన చేతులను చప్పలు కొడుతూ దేవుని మనసారా పరిమళించెను నా జీవితం, ప్రకాశించెను నీ మహిమలో. పరిమళించెను నా జీవితం, ప్రకాశించెను నీ మహిమలో. ధన్యుడనైతిని నీ కృపలో, ధన్యుడనైతిని నీ కృపలో. కరుణించబడితిని నీ ప్రేమతో, కరుణించబడితిని నీ ప్రేమతో. ఆనందమానందమే బ్రతకానందమే, ఆనందమానందమే బ్రత సంతోషమే. ఆనందమానందమే బ్రతానందమే, ఆనందమానందమే బ్రత సంతోషమే. పరిమళించెను నా జీవితం, ప్రకాశించెను నీ మహిమలో. పరిమళించెను నా జీవితం, ప్రకాశించెను నీ మహిమలో. సర్వలు లేని నీ ప్రేమలో నా పాప భారము తొలగేనయ్యా. సర్వలు లేని నీ ప్రేమలో నా పాప భారము తొలగేనయ్యా. అంతరంగమంత శుద్ధాయను, అంతరంగమంత శుద్ధాయను. నీ నోటి మాటలే నా మనసు నిండుగా, నీ నోటి మాటలే నా మనసు నిండుగా. ఆనందమానందమే బ్రతానందమే, ఆనందమానందమే బ్రత సంతోషమే. ఆనందమానందమే బ్రతానందమే, ఆనందమానందమే బ్రత సంతోషమే. పరిమళించెను నా జీవితం, ప్రకాశించెను నీ మహిమలో.
పరిమళించెను నా జీవితం, ప్రకాశించెను నీ మహిమలో. అపురూపమైన నీ వాక్యమే నన్నకసించెను నీ వైపుకే. అపురూపమైన నీ వాక్యమే నన్నకసించెను నీ వైపుకే. సమస్తం విడచి నీ వెంటే నడచి, సమస్తం విడచి నీ వెంటే నడిచి, నీతిగా నీ కొరకు నేను బ్రతుకనా, నీతిగా నీ కొరకు నేను బ్రతుకనా. ఆనందమానందమే బ్రతుకంతానందమే, ఆనందమానందమే బ్రతుకంతా సంతోషమే, ఆనందమానందమే బ్రతుకంతానందమే, ఆనందమానందమే బ్రతుకంతా సంతోషమే. పరిమళించెను నా జీవితం, ప్రకాశించెను నీ మహిమలో. పరిమళించెను నా జీవితం, ప్రకాశించెను నీ మహిమలో. ధన్యుడనైతిని నీ కృపలో, ధన్యుడనైతిని నీ కృపలో. కరుణించబడితిని నీ ప్రేమతో, కరుణించబడితిని నీ ప్రేమతో. ఆనందమానందమే బ్రతుకంతానందమే, ఆనందమానందమే బ్రతుకంతా సంతోషమే, ఆనందమానందమే బ్రతుకంతానందమే, ఆనందమానందమే బ్రతుకంతా సంతోషమే, ఆనందమానందమే బ్రతుకంతానందమే, ఆనందమానందమే బ్రతుకంతా సంతోషమే. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరూ లేచి నిలబడి చదివిన మాటను తిరిగి చెప్పవలసింది మనం చేస్తున్నాం. కీర్తనల గ్రంథము 137వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు సహోదరులు స్వరూప్ గారు చదివిన మాటను తిరిగి చెప్పవలసింది మనం చేస్తున్నాం. నూట 37వ కీర్తన చదివిన మాటని వెనక చెప్పవలసిందిగా కోరుచున్నాను. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిర్వంచి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు చదివి వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదము. యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. యెహోవా, ఏదోము జనులు చేసిన సినది జ్ఞాపకము చేసుకొనుము. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము.
దానిని నాశనము చేయుడి, సమూల ధ్వంసము చేయుడి అని వారు చాటిరి గదా. పాడు చేయబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండక వేసి కొట్టువాడు ధన్యుడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని ఆరాధిద్దాం. అందరం లేచినట్టుగానే ఇంతకాలం కాచిన దేవుణ్ణి స్తుతిస్తూ మన శ్రమలలో రోదనలో ఆయన వాక్యమును ధ్వనించడానికి, హల్లెలూయా స్తుతులు ధ్వనులు రోగడానికి, వాగ్దానపు ప్రతి ధ్వని మన జీవితంలో వినిపించుటకు ఆయన హస్తము మన శ్రమలన్నింటినీ తీర్చివేసింది. కనుక అందరం యవనస్తులు, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరు రావాలి. 10 నిమిషాలు అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. లోకి, మహి, మార్క్, హల్లెలూయా, సాల్మన్, శివానికి ఒంటరి స్థితిలో కాపరి కనిపించిన ప్రభువు, భయపడద్దని చెప్పి నడిపిస్తున్న మన ప్రభువు, మన ముందర నడుస్తున్న మన ప్రభువు, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిద్దాం, దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. కాచితివి యేసయ్యా నీ కృపలో, కాచితివి యేసయ్యా నీ కృపలో, నడిపితివి నన్ను క్షేమముగా నీ ప్రణాళికలోనా, నడిపితివి నన్ను క్షేమముగా నీ ప్రణాళికలోనా. అందరం కలిసి పాడుదాం. కాచితివి యేసయ్యా నీ కృపలో, కాచితివి యేసయ్యా నీ కృపలో, నడిపితివి నన్ను క్షేమముగా నీ ప్రణాళికలోనా, నడిపితివి నన్ను క్షేమముగా నీ. హల్లెలూయా, స్తుతి మహిమ, హల్లెలూయా 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 స్తుతి మహిమ యేసయ్యకే, హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ యేసయ్యకే, హల్లెలూయా స్తుతి మహిమ. గడచిన దినముల నీతిను నీ కృప నన్ను వెంటాడెనే, నడచిన అడుగుల గురుతులలో నీ అడుగులే ముందుండేనే. పాడదాం అందరం కలిసి. గడచిన అన్నిటిలో నీ కృప నన్ను వెంటాడెనే, నడచిన అడుగుల గురుతులలో నీ అడుగులే ముందుండెనే. ఏ రోజైనా ఏ క్షణమైనా, ఏ రోజైనా ఏ క్షణమైనా
విడచిపోలేదయ్యా, నన్ను మరచిపోలేదయ్యా, విడచిపోలేదయ్యా, నన్ను మరచిపోలేదయ్యా, విడచిపోలేదయ్యా, నన్ను మరచిపోలేదయ్యా. పాడదాం కలిసి. అవునయ్యా, మమ్మల్ని విడిచిపోలేదు తండ్రి, మమ్మల్ని మర్చిపోలేదు, నిన్నే చూపిస్తానని ఆరాధిద్దాం. హల్లెలూయా, స్తుతి మహిమ, 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 యేసయ్యకే హల్లెలూయా, స్తుతి మహిమ, హల్లెలూయా, స్తుతి మహిమ, యేసయ్యకే హల్లెలూయా, స్తుతి మహిమ. కాచితివి యేసయ్యా నీ కృపలో, కాచితివి యేసయ్యా నా శ్రమలో, నా రోదనలు నీ వాక్యమే ధ్వనించగా, హల్లెలూయా ధ్వనులై రోగెను వాగ్దానపు ప్రతిధ్వనిలో, నా శ్రమలో, నా రోదనలు నీ వాక్యమే ధ్వనించగా, హల్లెలూయా ధ్వనులై రోగెను వాగ్దానపు ప్రతిధ్వనిలో, నీ హస్తములో నా శ్రమలన్నీ, నీ హస్తములో నా శ్రమలన్నీ నాట్యముగా మారే, ఇక నాట్యము చేసేదను, నాట్యముగా మారే, ఇక నాట్యము చేసేదను, నాట్యముగా మారే, ఇక నాట్యము చేసేదను, నాట్యముగా మారే, ఇక నాట్యము చేసేదను. ఓ హల్లెలూయా, స్తుతి మహిమ, 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 యేసయ్యకే హల్లెలూయా, స్తుతి మహిమ, హల్లెలూయా, స్తుతి మహిమ, యేసయ్యకే హల్లెలూయా, స్తుతి మహిమ. కాచితివి యేసయ్యా నీ కృపలో, కాచితివి యేసయ్యా నీ కృపలో, నడిపితివి నన్ను క్షేమంగాని ప్రణాళికలోన, నడిపితివి నన్ను క్షేమంగాని ప్రణాళికలోన. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి మహిమ, 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 యేసయ్యకే హల్లెలూయా, స్తుతి మహిమ, హల్లెలూయా, స్తుతి మహిమ, యేసయ్యకే హల్లెలూయా, స్తుతి మహిమ. విడచిపోలేదయ్యా, విడచిపోలేదయ్యా, నన్ను విడచిపోలేదయ్యా, నన్ను విడచిపోలేదయ్యా, నన్ను మరచిపోలేదయ్యా, విడచిపోలేదయ్యా, నన్ను మరచిపోలేదయ్యా. హల్లెలూయా, స్తుతి మహిమ, హల్లెలూయా, స్తుతి మహిమ, హల్లెలూయా, స్తుతి మహిమ, హల్లెలూయా, స్తుతి మహిమ, యేసయ్యకే హల్లెలూయా, స్తుతి మహిమ, హల్లెలూయా,
కాచితివి యేసయ్యా నీ కృపలో కాచితివి యేసయ్యా నీ కృపలో నడిపితివి నన్ను క్షేమముగా నీ ప్రణాళికలో నడిపితివి నన్ను క్షేమముగా నీ ప్రణాళికలో హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా స్వరాలెత్తి ఓ హల్లెలూయా ఓ హల్లెలూయా స్తుతి మహిమా యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా స్తుతి మహిమా యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా. గడిచిన 11 నెలలు మనం కాపాడిన దేవుడు, నేటికి సజీవమైన దేవుడు మన దేవుడు. ఇటువంటి దేవుని కలిగి ఉన్న మనందరం ముందుంచబడిన నూతనమైన నెల క్రిస్మస్ నెల, అదేవిధంగా మన జీవితాలకు కూడా ఆయన సమకూర్చి యెహోవా ఈరేగా ఉన్న దేవుడు. అటువంటి దేవుని మనం అందరం స్తుతిద్దామా, దేవుని మహింపరుద్దామా, ఆత్మతో సత్యముతో దేవుని మహింపరుద్దామా. హల్లెలూయా. యెహోవా ఈరే సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. యెహోవా ఈరే సమస్తము నీవే, కరలన్నీ తీర్చువాడవు. చెప్తామా? యెహోవా ఈరే సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. యెహోవా సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. ఊహించు వాటి కన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివి. ఊహించు వాటి కన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివి. యెహోవా నీవే సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. యెహోవా నీవే సమస్తము నీవే, నీవే చూచువాడవు. అనుదినము నన్నాశ్చర్యముగా పోషించితివి, అపనిందలు ఎదురైనాను ఘనపరచితివి. అనుదినము నన్నాశ్చర్యముగా పోషించితివి, అపనిందలు ఎదురైనాను ఘనపరచితివి. ఆరాధన 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 నీకే
ఊహించు వాటికన్నా అధికం చేయగల దేవుని ఆరాధిద్దాం. ఊహించు వాటికన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివి. ఊహించు వాటికన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చి. ఆరాధన అందరం కలిసి ఆరాధన 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 నీకే. చెప్పబడుతూ దేవుని మహిమపడతాం. నీకే మహిమ ఇవా ఇంకా 7 రోజులు మాత్రమే ముందుగా ఉన్నాయి. మేమైతే మట్టి వారము ఎన్నిక లేని వారము అయినప్పటికీ మమ్మల్ని ప్రభా ఎన్నుకున్న దేవా, ప్రభా ఏర్పరచుకున్న దేవా, నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రములు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, గత కాలమంతా కాచిన దేవా, అన్నిటిలో నీ కృపను మా జీవితంలో నడిపించిన ప్రభువా, నేడు కూడా సజీవునిగా మాతో పక్షాన ఉన్న దేవా, నువ్వా నీకు స్తోత్రం. నీకే మహిమ, నీకే ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నా. శ్రమల్లో రోధనలో నీ వాక్యం ద్వారా నడిపిస్తున్న దేవా, మరొకసారి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా జీవితాలకు తప్పిళ్ళ చేయమని జరిగిన రీజాయిస్ క్రిస్మస్ వేడుకను అత్యంత ఘనముగా ప్రభా మునిపెన్నడు మేము ప్రభా చూచి ఎరుగక ఉన్నట్టు ప్రభా తండ్రి నూతనమైన కార్యము మీరు జరిగించబోతున్నావు. నీకు స్తోత్రం ప్రభా. అనేకమైన పట్టణాన్ని జనాంగాన్ని ప్రభానికి ఇస్తామని వాగ్దానం చేసిన దేవా, నమ్మదగిన దేవా నీకు స్తోత్రం. అనేక మంది తోడుకొని రాబోతున్న దేవా నీకు స్తోత్రం ప్రభా తండ్రి. అనేక మందికి ప్రభా నీ యొక్క సువార్త వెదజల్లడానికి ప్రభా మమ్మల్ని అందరినీ వాడుకోమని ప్రభా చాచుతున్న చేతులను ప్రభా నీ సన్నిధికి ప్రభా నీ యొక్క సువార్త అందించడానికి ఇచ్చిన చేతులను దీవించండి. ఇంకా అనేక మంది ఇవ్వడానికి ఆశపడుతుంది, వారిని కూడా ప్రభా తండ్రి ముందుకి అడుగు వేయడానికి కృప చూపించి నడిపించమని, వినగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయం అందరికీ అనుగ్రహించి నడిపించమని మా ప్రభుని విరక్షకుడు తిరిగి రానున్న రారాజు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవాల్సింది మనవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చాలా సంతోషం. చివరి ఆదివారం 11వ నెల అయినప్పటికీ దేవుని సన్నిధిని ప్రేమించి మీ అందరూ వచ్చిన విధానం బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా. సండే స్కూల్ పిల్లలందరూ సండే స్కూల్కి వెళ్ళవలసింది మనం చేస్తున్నాం. ఇద్దరు ఉండిపోండి. చిన్నపిల్లలకి కమలా గారు నేర్పించండి. మళ్ళీ 6th, 7th, 8th వారికి రూబీ గారు హైయర్ సెక్షన్ వారు నేర్పిస్తారు. యవనస్తులు అదేవిధంగా స్త్రీ పురుషులు ఎవరు బయట ఉండద్దండి, అందరూ లోపలికి వచ్చేయండి. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగున ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉందాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ చేయపైకి బిగ్గరగా దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పండగ వాతావరణంలో మనం ప్రవేశిస్తున్నాం. జరగనే ఉన్న రీజర్స్ 6th క్రిస్మస్ సెలబ్రేషన్కి మనం సిద్ధపడుతున్నాం. సండే స్కూల్ విద్యార్థులు మరి యవనస్తులు, స్త్రీలు అందరూ కూడా ప్రాక్టీస్లో ఉన్నారు. పాటల్లోని కొరియోగ్రఫీలోని నిమగ్నమే ఉన్నారు. అందరిని బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. కాబట్టి మీరు కూడా ఆసక్తితో పాల్పంపులు పొందుతున్న విధానం బట్టి మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి మీకు అభినందన తెలియజేస్తున్నాం. భయప్రాసలతో ప్రేమతో మీరు ఈ కార్యక్రమంలోని ధన రూపముగా, వాగ్దాన రూపముగా, వస్తు రూపముగా దీంట్లో పాలుపంపులు పొందుతున్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన దీవెనలు కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయం దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు వాక్య ధ్యానాంశముగా యోహాను సువార్త 12వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందాం. 1 నుంచి. యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకి పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులతో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగై ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచు వచ్చును గనుక అలాగూ చెప్పెను. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననీయుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీరు ప్రేమించి ఇచ్చిన దినాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ దినము చూడక అనేకులు గతించిపోయి ఉన్నారు. వారికంటే మంచివారము గొప్పవారము కాదు కానీ మీ అపారమైన ప్రేమ చేత, మీ అత్యధికమైన కృప చేత మీరు అనుగ్రహించిన దినాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఇది మీది ఏర్పాటు చేసిన దినముగా ఈ దినం యందు మేము ఉత్సహించి సంతోషించడానికి, మరి విశేషంగా మీ పునరుత్థాన దినమున మిమ్మల్ని ఆరాధించడానికి, మీ లేఖనంలో ఉన్న సత్యముల ప్రభ తెలుసుకుని అన్వయించుకోవడానికి మమ్మల్ని మీరు ఆయుత్తపరచండి. వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సును దయచండి. మీ ఆత్మచేత అభిషేకించండి. మీ వాక్యం వెల్లడపరచండి. తద్వారా మా త్రోవలకు వెలుగు, మా హృదయానికి జీవమును కలిగించే విధముగా ఆయుత్తపరచమని యేసు నామమున పెట్టడి ఇచ్చినాం తండ్రి. ఆమేన్.
అందరూ సిట్ అయితే ఎవరు కూడా లేచి ఇటు అటు తిరగొద్దని మనం చేస్తున్నాం. ఈ చదవబడిన భాగం మనకి చిరపరిచితమైన భాగం. ఈ భాగంలో మనకి కనిపిస్తుంది ఏంటంటే, యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. దేనికి స్తోత్రం. పస్కా పండుగ, పస్కా అనగా పాస్ ఓవర్, దాటిపోవుట. పస్కా పండుగకు ఎన్ని దినాల ముందుగా వచ్చాడు యేసయ్య? మన ముందు ఉంటున్న రిజాయిస్ క్రిస్మస్ పండుగ ఎన్ని దినాలు ఉన్నాయి? ఎన్ని దినాలు ఉన్నాయి మన మధ్య? 7 దినములు మాత్రమే ఉన్నాయి. అయిపోయింది కదా, ఆదివారంకి అయిపోయింది కదా. ఇంకెన్ని దినాలు ఉన్నాయి మనకి? 7 దినాలు. ఎవరి ఇంటికి వచ్చాడు? యేసు తాను మృతుల్లో లేపిన లాజరు ఉన్న ప్రాంతానికి వచ్చాడు, ఇంటికి కాదు. ఆ లాజరు ఉన్న ఇల్లు యేసు ప్రేమించిన కుటుంబం, యేసు చేత ప్రేమించబడిన కుటుంబం, యేసును ప్రేమించిన కుటుంబం. దానికి స్తోత్రం. అదేంటండి, వన్ సైడ్ కాదు, 2 ప్రక్కల యేసు ప్రభువుని ప్రేమించిన కుటుంబం లాజరు మరియ మార్త అయితే, యేసయ్య కూడా ఆ కుటుంబాన్ని ప్రేమించాడు. బేతనీకి వెళ్ళినప్పుడల్లా, మార్గం గుండా వెళ్ళినప్పుడల్లా వారిని ప్రేమించి వారి ఇంట బస చేయడం జరిగింది. అందరూ ఒకసారి దగ్గరికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసుకు వారు తెలుసు, వారికి యేసు తెలుసు. చాలామంది అర్థమైందండి. గడిచిన దినముల్లో ఒక బిషప్ గారు ఒక హౌస్ డెడికేషన్కి నా ద్వారా పిలువబడ్డారు. వారు నాకు తెలుసు, వారికి నేను తెలియదు. అలాగనే యేసుకి నీవు తెలుసా? నీకు యేసు తెలుసా? ఒకసారి ఆలోచించదగ్గ విషయం, ఆలోచనకరమైన ఒక మాట. అయితే ఈ ఇల్లు ఏదంటే, ఒక కుష్ఠరోగి అయిన సీమోను ఇంట వారు ఉన్నారు. యేసు ప్రేమించిన కుటుంబం, బేతనీయలో ఉన్న లాజరు మరియ మార్త కుటుంబం. యేసుని కూడా వారు ప్రేమించారు. అక్కడ జరుగుతుంది ఏంటంటే, పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాడు యేసయ్య. అక్కడ వారు ఆయనకి ఏం చేశారండి? విందు చేశారు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? రిజాయిస్ క్రిస్మస్ పండుగకి ఏం చేస్తున్నాం? విందు చేస్తున్నాం. ఇది ఏ విందు? ఇది ప్రేమ విందు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఏ విందు ఇది? ప్రేమ విందు, ఆత్మీయ విందు. దేవుని వాక్యం దూర ప్రాంతం నుండి దైవజనులను తీసుకుని వచ్చి మన సంఘానికి, మన పరిసర ప్రాంతంలో ఉన్న క్రైస్తవేతరులకి, సంఘాలకి, సేవకులకి వినిపిస్తున్న పండుగ. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. నెంబర్ 1 ఆత్మీయ విందు, నెంబర్ 2 శారీరక విందు. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏదైనా కూడా, ఏ కార్యము తలపెట్టినా మనం ఎవరిని పిలవాలండి? యేసయ్యని పిలవాలి. ఆమె చెప్దాం. ఆనాటి కానానేకి వివాహములోని యేసును ఆయన శిష్యులను పిలువబడ్డారు. అందరూ ఆమెను చెప్దాం. హల్లెలూయా. యేసుని పిలిచారు కాబట్టి అక్కడ కానాలో ఉన్న వివాహ విందులోని కొరత తీరింది. కొరత లేకుండా సమృద్ధి కలిగింది. మధుర ద్రాక్షారసం కంటే కడపడ ద్రాక్షారసం చాలా మధురంగా ఉంది. అర్థమైంది. నీళ్ళకి ఏమొచ్చిందండి? రంగు వచ్చింది, రుచి వచ్చింది, సువాసన వచ్చింది, అద్భుతం జరిగింది. అందరూ ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం.
మనము వ్యయ ప్రయాసలతో ప్రేమతో కొందరు ఏంటంటే నిన్న మొన్న 2 దినములు కూడా వాల్ పోస్టర్స్ అంటించారు తెల్లవారు 2 వరకు. ఒకరు శ్రమ పడుతున్నారు, ఒకరు వస్తు రూపముగా, ఒకరు ధన రూపముగా, ఒకరు వాగ్దాన రూపముగా, ప్రతి ఒక్కరు కూడా దీంట్లోనే పాలుభాగస్తులుగా ఉన్నారు. హల్లెలూయా. ఈ జరుగుతున్న ఈ క్రిస్మస్ పండగకి మనం ఏం చేస్తున్నామంటే యేసును ఆహ్వానిస్తున్నాం. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎప్పుడైతే మన గృహములో కానీ అలాగే మన యొక్క కార్యక్రమంలో కానీ హల్లెలూయా యేసయ్యను మనం ఆహ్వానిస్తే ఆ కార్యము సఫలమవుతుంది. ఆమె చెప్దాం హల్లెలూయా. కార్యము సఫలము చేసే దేవుడు మన దేవుడు. ఆమె చెప్దాం హల్లెలూయా. కనుక ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఒకసారి మనము ఆలోచన చేద్దాం, దేనికి స్తోత్రం చెల్లిద్దాం. బైబిల్లో కూడా సువార్త ఉంది. క్రీస్తు కొరకు మీకు ఏమి తోచింది? క్రీస్తు కొరకు ఏమి తోచును? ఏం తోస్తుంది మనకి? యేసు కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? హల్లెలూయా. క్రీస్తు కొరకు నీకేమి తోచును? ఏమి తోచింది మీకు యేసు ప్రభు కొరకు? హల్లెలూయా. ఏమి తోచడం లేదండి. ఏమి తోచక తోటికోళ్ళను పట్టుకుని నేను ఏడ్చానండి కాదండి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. యేసుక్రీస్తు కొరకు నువ్వు ఏమి చేస్తున్నావు? అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అక్కడ జరుగుతున్న సీమోను అంటే ఒక కుష్ఠరోగి ఇంట్లోని విందులు జరగవు, కానీ ఒక కుష్ఠరోగి ఇంట్లో విందు జరిగింది. దానికి స్తోత్రం చెల్లిద్దాం. కుష్ఠరోగులు ఏంటంటే ఊరికి వెలుపుట బహిష్కరించబడిన వారు. అది దేవుని కర్మ వల్ల వచ్చిన వ్యాధి. అంటే వారి కర్మ వల్ల వచ్చే వ్యాధి. వారికి పక్కన పెట్టాలి, వారి పై పదవి కప్పుకోవాలి. అదే దానికి స్తోత్రం. అపవిత్రుడు అని చెప్పుకోవాలి. ఇటువంటి పరిస్థితి పాత నిబంధనలో కనబడుతుంది. క్రొత్త నిబంధనలోని ఆ కుష్ఠరోగి ఇంట యేసు బస చేసినట్టుగా చూస్తున్నాం. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు ఏంటంటే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. నేను నీతిమంతున్నే పిలువ రాలేదు, పాపుల్ని పిలువ వచ్చుతుంది. ఆరోగ్యవంతుడికి వైద్యుడు ఎందుకు అని రోగుల కొరకు ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. అందరిని బట్టి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవునికి బిడ్డలారా, యేసు అదేందండి ఇక్కడ జరుగుతుందంటే ఇల్లు ఒకరిది. అదేందండి కారణం ఒకటి. పస్కా పండుగ కాదు, పస్కా పండుగకి ముందే యేసుని పిలిచారు. పిలిచిన దగ్గర ఎందుకు ఆడ జరుగుతుందంటే అక్కడ యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న, దానికి స్తోత్రం చెల్లిద్దాం. లాజరు ఉన్న ఊరు బేతనియ. లాజరుని ఏం చేశాడు? యేసు ప్రభు వారు లాజరు చనిపోయి 4 రోజులు సమాధి చేయబడిన వ్యక్తిని యేసయ్య లేపాడు. అందరు చెప్పడం కూడా దేవుని నామం కనపడుతుంది. సమాధుల్లో కుళ్ళతోని అర్థమైందండి ఉంటున్నా లాజరుని ఏం చేశాడు? లాజరు బయటికి రా అంటే లాజరు బయటకు వచ్చాడు. అందరు చెప్పడం కూడా దేవుని నామం కనపడుతుంది. అటువంటి లాజరుని గురించి ఏటవుతుంది అక్కడ బేతనీయలో పస్కా పండుగకు 6 దినముల ముందు మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయలో అక్కడ ఒక కుష్ఠరోగి అయిన సీమోని ఇంట జరుగుతున్నది ఏ సందర్భం అంటే యేసు మృతుల్లో నుండి లేపిన లాజరు వరకు ఒక థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత కూడిక. అందరూ చెప్పడం కూడా దేవుని నామం కనపడుతుంది. అక్కడ జరుగుతుంది ఏంటంటే పస్కా పండుగ కాదు, జరుగుతుంది విందు. ఎక్కడ జరుగుతుంది? బేతనీయలో. ఆ బేతనీయలో ఎవరంట?
ఒక కుష్ఠరోగి అయిన సీమోను ఇంట జరుగుతుంది ఏంటి? లాజరుని యేసయ్య 4 దినములు చనిపోయి సమాధి చేయబడిన వ్యక్తిని లేపిన సందర్భాన్ని బట్టి అక్కడ కృతజ్ఞత కూడిక జరుగుతుంది. అందరూ చెప్పడం కూడా దేవుని నామాన్ని కనపరుస్తుంది. హల్లెలూయా. ఇది ఒక రకంగా చూస్తే ఈ రిజాయిస్ క్రిస్మస్ సెలబ్రేషన్ ఒక కృతజ్ఞత కూడిక. అందరూ చెప్పడం కూడా దేవుని నామాన్ని కనపరుస్తుంది. పాస్వార్ మనం దాటి వచ్చాం, దానికి స్తోత్రం చెల్లిద్దాం. భయము నుండి, పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి జీవములోనికి యేసయ్య మనల్ని పిలిచాడు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ స్థలములోని, ఆ ఇంటిలోని ఏం జరిగింది? 2వ వచనం చదువుదాం ఒకసారి. 2వ వచనం, మార్త ఉపచారము చేశాను. దానికి స్తోత్రం చెల్లిద్దాం. మార్త ఏం చేసిందండి? ఉపచారం అంటే పరిచర్య చేసింది. ఏం పరిచర్య చేసిందో మనకు తెలుసు కదా. యేసుని పిలిచి యేసు కొరకు ఏం చేసిందో అక్కడ బేతనీయుల్లో ఉన్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏమిటి చేసిందండి? అక్కడ యేసు ప్రభుకు కంప్లైంట్ ఇస్తుంది. మరియ పాదాల దగ్గర ఉంది. అదేందండి? ఏమీ పట్టలేనట్టుగా, నా పనిలో సహకారం లేకుండా ఉంది. అసలు యేసు ప్రభుకి అడిగింది, విస్తారమైన పని పెట్టుకుంది. అసలు ఆమెకు చింతలేనట్టుగా, పట్టలేనట్టుగా ఉంటుందంటే యేసు ప్రభు అని మాట్లాడితే, మార్తా మార్తా, విస్తారమైన పనులు బట్టి నువ్వు తొందరపడుచున్నావు, కానీ మరి ఏం చేసింది? ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అది తీసివేయబడదని చెప్పడం జరిగింది. అందరికి దానికి స్తోత్రం చెల్లిద్దాం. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనం గమనించవలసింది ఏంటంటే ఉపచారము చేయాలి, మరియ వలె పాదాల యొద్ద కూర్చుని వాక్యము వినాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవునికి బిడ్డారా, మార్త ఏం చేసిందండి? ఉపచారము చేశాను. హల్లెలూయా. కాబట్టి ప్రతి వారు కూడా యేసు ప్రభు లోక కళ్యాణం కొరకు యేసు ప్రభువుని మనం ప్రజెంట్ చేస్తున్నాం. 4 గోడల మధ్య జరిగిస్తున్నాం, ఇంటిలోని, చర్చిలోని. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే సమాజములోని. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలి? మన బాధ్యత మనము నిర్వర్తించాలి. మార్త ఏం చేసిందండి? ఉపచారము, ఇతరులకి వంట వడ్డన. దానికి స్తోత్రం తెలుద్దాం. వంట వడ్డన చేసిందండి. హల్లెలూయా. ఒక రకంగా చేసిందంటే ఎక్కువ పనే చేసింది. ఆ పని చాలామంది ఇష్టపడరు, కొంతమంది ఇష్టంతో చేసేవారు కూడా ఉంటుంది. అందరికి దానికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. కనబడుతుంది ఏంటంటే ఒక్క మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని వినడమే కనిపిస్తుంది, కానీ అక్కడ యేసు ప్రభు కొరకు, శిష్యుల కొరకు సిద్ధపరిచిన విందు వెనక ప్రయాస కనబడడం లేదు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. చాలామంది వంటశాలలో ఉండి వారి పని కనబడదు, కానీ వారు కూడా దానికి ఏంటంటే వారు కూడా దేవునికి పాత్రలు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు అన్నారు, మార్తా మార్తా, నువ్వు అనేక పనులు పట్టుకుని నువ్వు విచారపడుతున్నావు, కానీ యేసు ప్రభు ఏర్పరచుకుంది, కోరుకుంది ఇదే. ఆమె ఎదురుండి తీసివేయబడదని చెప్పినప్పుడు కూడా ఆమె యేసు ప్రభు మీద విసిగిపోలేదు, కోపగించుకోలేదు. ఏం చేసిందంటే వెంటనే మనస్సు మార్చుకుంది. అందరూ ఆమె చెప్దాం. ఒక లెసన్ చెప్తున్నప్పుడు ఏం చేయాలండి? మార్పు పొందాలి. ఆ లెసన్ సుమారు 100 ఏళ్ళైనా కూడా ఆ జీవితానికి ఒక పాఠంగా ఉంది. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. కొందరు 100 లెసన్స్ చెప్పినా కూడా మార్పు చెందరు. కనుక ప్రియమైన దేవునికి బిడ్డలారా, అంటే అది చేసింది తప్పు కాదు, ఆమె చేసింది కరెక్టే. ఒక్కొక్కరు ఒక్కొక్క పని. శరీరంలోని తల ఒకటే కదా, శరీరం కాదు కదా. తల నుంచి అరికాల వరకు కూడా కొన్ని అవయవాలు ఉన్నాయి, అన్నీ కూడా శరీరమే అనే విషయాలు మనకు జ్ఞాపకం చేసుకోవాలి. దానికి స్తోత్రం.
మార్త ఏం చేసింది? నడుము బిగించింది, చెమట కార్చింది, అందరికీ కూడా ఏం చేసిందండి? భోజనము సిద్ధపరిచింది. అందరికి సదానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తర్వాత అందరూ భోజనం చేసిన తర్వాత ఆమె కూడా భోజనం చేసిందా చేయలేదా? భోజనం చేసింది. కనుక ప్రియమైన దేవునికి బిడ్డారా, మనం ఎలాగుండాలంటే మన ఈ క్రమశిక్షణ లేకపోతే ఈ పరిచర్యను కూడా కలిగి ఉన్నారు, ఇప్పటికే కలిగి ఉండాలి. రేపు రీజాయిస్ క్రిస్మస్ వేడుకల్లో కూడా ఆమెను చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకసారి మనము ఆలోచన చేయాలనేసి ప్రభు పేరట మీకు చేస్తున్నాం. మార్త ఉపచారము చేసింది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ఇంకా కింద చదువుదాం ఒకసారి. లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. యేసు ప్రభువుని ఏం చేశారు? చీఫ్ గెస్ట్గా పిలిచారు. యేసు ప్రభుతో కూడా కూర్చున్నాడు ఎవరండి? లాజరు. అంటే మరణించి సమాధి చేయబడి నాలుగు రోజులు ఉన్న వ్యక్తిని తిరిగి లేపిన లాజరు కూడా యేసు ప్రభు ప్రక్కన కూర్చున్నాడు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈయన మరణము నుండి లేపబడిన వ్యక్తి, ఆయనలో ఎటువంటి హడావుడి కనబడడం లేదు. చాలామంది తలనొప్పి పోయిందంటే తలనొప్పి పోయిందంటారు, జలుబు పోయిందంటే జలుబు పోయిందంటారు. చిన్నదానికి మనం గొప్పగా చెప్తాం, కానీ ఇక్కడ చనిపోయి సమాధి చేయబడి 4 దినాల తర్వాత యేసే లేపిన దగ్గర అక్కడ హడావుడి హంగామా ఏమీ కూడా చేయలేదు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. వెంటనే ఆ లాజరుతో పాటు, ఒకవేళ యేసు ప్రభువు లాజరు వస్తే మనం ఎవరితో స్నాప్ చేయించుకుంటామండి? లాజరుతో స్నాప్ చేయించుకుంటాం. అదే యేసు ప్రభువును పక్కన పెట్టేసి లాజరుతో ఒక స్నాప్ తీసుకుంటాం. ఎందుకంటే చనిపోయి సమాధి చేయబడ్డాడు. కానీ సమాధి నుండి లేపి మరణం నుండి లేపిన యేసుని పట్టించుకోవడం లేదు. నేడు దినముల్లో కూడా ఒకసారి మనము దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం, ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఆహ్వానించిన యేసుని పట్టించుకోకుండా ఒకవేళ ఉంటున్నామా? లేకపోతే అద్భుతము చేసిన వ్యక్తి కూడా ఆయన ఏంటి హడావుడి హంగామా పబ్లిసిటీ చేయలేదు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మనం ఆలోచన చేయాలి. దీంట్లో 2 అంశాలు కనిపిస్తుంది. ఒకటి డిన్నర్. ఏంటి కనిపిస్తుందండి? అక్కడ ఏం కనిపిస్తుందండి? విందు కనిపిస్తుంది. ఆ విందు వెనకాతల మార్త వంటి పరిచర్య చేసేవారు కావాలి. అందరూ దానికి స్తోత్రం. గ్రౌండ్ను పరిశుభ్రపరిచేవారు కావాలి. చెట్టు కొమ్మలు కొట్టేవారు కావాలి. ఆ స్థలంలో ఉన్న ఏరవలసిన ఏరాలు, అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. పరిచర్య, కూరగాయలు తెచ్చేవారు కూరగాయలు, కాయగూరలు కోసేవారు కాయగూరలు, వంట వండేవారు వంట, దానికి స్తోత్రం చెల్లిద్దాం. వడ్డన చేసేవారు వడ్డన, దానికి స్తోత్రం చెల్లిద్దాం. కిరాణా సామాన్లు కావాల్సిన వారు కిరాణా సామాన్లు, కాయగూరలు కావాల్సిన వారు కాయగూరలు, అలాగే మరి అక్కడ వాటర్ కావాల్సింది వాటర్, ఇవన్నీ కూడా ఏం చేయాలంటే సమకూర్చాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఆహ్వానించాలి, పాస్టర్స్ని ఆహ్వానించాలి. చుట్టుముట్టిన డాక్టర్స్ని మనం పిలిచాం, వారిని ఆహ్వానించి వారు కూర్చోవాలి. అవసరమైతే మనకు స్థలం లేకపోతే మనము లేచి నిలిచి వారికి కూర్చుని పెట్టాలి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. బళ్ళు పార్కింగ్ చేసే వాళ్ళు పార్కింగ్ చేయాలి, క్రమశిక్షణలో ఉంచాలి. మాట్లాడకుండా పిల్లల్ని డిసిప్లిన్గా ఉంచాలి. పాటలు పాడేవారు పాటలు పాడాలి, లీడ్ చేసేవారు లీడ్ చేయాలి, కొరియోగ్రఫీ చేసేవారు కొరియోగ్రఫీ చేయాలి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలీదా? ఒక ఆర్డర్గా ఉండాలి, డిజార్డర్గా కాదు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియా పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాడు. యేసయ్య మనకి ముందుగా యేసు రావాలని కోరుకుంటే ఆమెను చెప్దాం. హల్లెలూయా.
వచ్చిన వారికి విందు సిద్ధపరుస్తాము అన్నవారు ఆమెను చెప్దాం. హల్లెలూయా. దీంట్లో ఉన్న పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉంటాం అన్నవారు ఆమెను చెప్దాం. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అయితే భోజనం కూడా కూర్చుందాం. హల్లెలూయా. ముందు అతిథులు, తర్వాత మనము. కనుక చాలాసార్లు భోజనం సిద్ధపరిచిన తర్వాత చేయకపోవడం కూడా తప్పే. భోజనం చేయకుండా వెళ్ళకూడదు. భోజనం వడ్డించాలి, అందరూ తినేటట్టుగా చూడాలి, అందరు తిన్న తర్వాత మనం భోజనము చేయాలి. ఇవన్నీ కూడా మనం ఒక క్రమాన్ని కలిగి ఉండాలి. అందరికి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఈ రెండు పరిస్థితులు అయిపోయింది. ఒకటి ఏంటంటే డిన్నర్లో ఏమి కూడా లోటు ఏమి కనిపించలేదు. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. మార్త పని మార్త చేసింది, లాజరు పని లాజరు చేశాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన తర్వాత 3వ వచనంలో చూద్దాం ఒకసారి. 3వ వచనంలో, అప్పుడు మరియా మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. చాలండి. ఇక్కడ నెక్స్ట్ ఇంకెవరండి? 3వ వ్యక్తి ఎవరు? మరియా. దేనికి స్తోత్రం తెలీదు. ఇక్కడ రాయబడుతుంది మరియా విశేషంగా సేరున్నర ఏదండి సెంటు, అంటే టిబెట్ ఇండియాకి మధ్యలో ఉన్న హిమాలయ పర్వతంలో ఉంటున్న మొక్కలలో ఉన్న సువాసన కలిగిన అర్థమైందండి ఆ పరిమళ ద్రవ్యాన్ని తీసుకొచ్చి యేసు ప్రభు యొక్క పాదాలకి పూసి ఏం చేసిందండి? తన తల వెంట్రుకలతో తుడిచెను. ఆ ఇల్లు అత్తర వాసనతో ఉంది. అందరూ చెప్పకుండా దేవుని నామని కనపడుతుంది. చాలాసార్లు మనం ఒకసారి ఆలోచన చేయాలి కోరుతున్నాం. బైబిల్ ఉంది 23వ కీర్తన 5వ వచనం. 23వ కీర్తన 5వ వచనం. ఎగ్జాంపుల్ ముందు చెప్దాం. 23వ కీర్తన 5వ వచనం. నూనెతో నా తల అంటి ఉన్నావు. హల్లెలూయా. చాలామంది తలకి బైబిల్ చెప్తుంది తలకి నూనె తక్కువ చేయకము, తలకి నూనె తక్కువ చేయకము. ఈ మధ్య ఫ్యాషన్లో తలకి నూనె రాయడం మానేశారు కొందరు. అదే అంటే నూనె అప్పుడు రాస్తారు, అప్పుడే తలకు స్నానం చేస్తారు. కొంతమంది తలకు నూనె రాయడం అంటే 15 లీటర్ల డబ్బా తల మీద నుంచి పోసేసి కింద వరకు కారిపోయినంతగా రాస్తారు. కొందరు తలకు రాస్తడం అంటే తల వెంట్రుకలకు కాదు, తలలో ఉన్న తాడానికి తగలాలి నూనె. తాడంకి రాస్తున్నారా, తల వెంట్రుకలకు రాస్తున్నారా, కారిపోయినట్టుగా రాస్తున్నారా? పూర్వం ఆవదం రాసేవారు, తర్వాత నూనె వచ్చింది. ఇక్కడ చూస్తే యేసు ప్రభు గట షేరున్నర అత్తరు తీసుకొని, అదే చాలా విలువైన అత్తరు తీసుకొని ఏం చేసిందండి? షేరున్నర అత్తరు తీసుకుని తల మీద పోసి కాళ్ళు తల వెంట్రుకలతో పాదములు తుడిచిన. దానికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ఇక్కడ గమనించవలసింది ఏంటంటే యేసు పాదాలకి పూసింది అంటే తల మీద పోయలేదండి. యేసు పాదాలకి పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచింది. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి ఆలోచించేద్దాం. ఇంకా యేసు పాదాల మీద, యేసు పాదాల దగ్గర లోకాసువార్త 10వ అధ్యాయం 39వ విషయంలో వచనంలో మరీ గురించి చెప్పబడిన మాట. మరి 2 మాటలు మనం చూద్దాం. తర్వాత దీంట్లో ఆత్మీయ ఆలోచనలో ఆత్మీయ సందర్భంలో మనం వెళ్దాం. లోకాసువార్త 10వ అధ్యాయం 39వ వచనం. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి చూసారా, బేతనీయలోని లాజరు మరియా మార్త ఉంది. ఈ మరియ ఏం చేసిందంటే యేసు పాదాల యొద్ద కూర్చుని, యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధ వినుచుండెను. ఆయన బోధ వినుచుండెను. అంటేదండి యేసు ప్రభు పాదాలను కోరుకుందండి. అందరూ ఆమె చేద్దాం. హల్లెలూయా. మన వాళ్ళు చాలాసార్లు ఏమంటారంటే పని అంటే ఆ పనిలోనే ఉంటారు, వాక్యానికి వినరు.
ఇక్కడ కూడా దూర ప్రాంతంలో వచ్చిన వారు భోజనం ఏర్పాటు చేసినప్పుడు ఇంకా చాలామంది ఒకప్పుడు పనిలో ఉండేవారు, ఇప్పుడు ముందే సిద్ధపరిచేసి కూర్చుంటున్నారు. అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. క్రైస్తవ జీవితంలో సమతుల్యంగా ఉండాలి. ఒకటి కోసం ఒకటి కాదు, అన్నీ కూడా క్రమముగా ఉండాలి. దేనికి స్తోత్రం తెలుద్దాం. యేసు పాదాల యొద్ద కూర్చొని లోకాన్నే మరిచిపోయింది. అందరూ ఆమెను చెప్దాం. మీరు కూడా అర్థమైందండి, ఈ బాధ వినడానికి మీరు కూర్చోవాలి. అందరూ దేనికి స్తోత్రం తెలుద్దాం. ఏం చేయాలండి? అప్పటికి భోజనాలన్నీ పూర్తి అయిపోవాలి, మూతలు పట్టేయాలి. అర్థమైందండి, వంట అయిపోవాలి, అంతా అయిపోయి మీరేదో ఫ్రెష్గా ఏం చేయాలండి? కూర్చుని వాక్యం వినాలి. ఎవరి డ్యూటీస్ వారు, రిసెప్షన్ ఆహ్వానించేవారు, వాలంటీర్లు, కానుకలు ఎత్తేవారు కానుకలు ఎత్తడం, ఇవన్నీ కూడా ఏం చేయాలంటే ఎవరి పని వారు, పార్కింగ్ చేసేవారు పార్కింగ్ దగ్గర ఉండాలి. అన్నీ కూడా మనం క్రమంగా ఉండాలి. యేసు పాదాల దగ్గరగా ఏం చేసిందండి ఆవిడ? వచ్చి కూర్చుని బాధ వింటూ లోకాన్ని మనం ఏం చేయాలి? యేసు పాదాల దగ్గర కూర్చోవాలి. దానికి స్తోత్రం. క్రింద కూర్చోగలిగిన వారందరూ క్రింద కూర్చోవాలి. దానికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. కుర్చీలు కూడా విస్తారంగా తేబడుతున్నాయి. ఇంకేమంటే కింద కూర్చున్న వాళ్ళు కూర్చుని పెట్టేవారు కూర్చుని పెట్టాలి. ఇవన్నీ కూడా మనము చేయాలి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. ముఖ్య విశేషం ఏంటంటే కింద కూర్చున్నా పైన కూర్చున్నా ఎక్కడ ఉన్నా మనం ఏం చేయాలి? బాధ వినేవారంగా ఉండాలి. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. ఎందుకంటే చారిత్రాత్మకమైన రుజువులతోని దేవుని వాక్యాన్ని అందించే తలాంతు కలిగిన దైవజనులు వస్తున్నారు. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం తెలుద్దాం. మరి వారి సందేశం వినడానికి సుమారు ఎక్కడి నుంచి? చాలా ప్రాంతాల నుంచి, పైడి భీమవరం నుంచి, ఇటు పాలకొండ నుంచి, ఇటుపక్క మరి ఇంకా టెక్కల నుంచి కూడా చాలామంది మొత్తం 4 దిశల నుంచి కూడా వస్తున్నారు. వస్తున్న వారిని మనం ఏం చేయాలండి? అది చాలా ప్రయాసతో కూడినది అనే విషయాన్ని మనం గ్రహించాలి. దానికి స్తోత్రం తెలుద్దాం. కాబట్టి వ్యయ ప్రయాసలతో మనం జరిపిస్తున్న ఈ కార్యక్రమం అసలేంత మనం వెనకపోతే మనకేం ప్రయోజనం అన్నది ఉండదు. రెండోసారి ఏం చేసింది మరియా? యోహాను సువార్త 11వ అధ్యాయము 29వ వచనం చదవండి, 32వ వచనం చదవండి. ఆ 32వ వచనం. యేసు పాదాల మీద పడి ఏం చేసింది? ప్రార్థన చేసింది. అందరికి స్తోత్రం తెలుద్దాం. యేసు పాదాల దగ్గర కూర్చుని బాధ విన్నది. యేసు పాదాల మీద పడి ప్రార్థన చేసింది. యేసయ్యా, మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నాం, అది అందరికీ జగమెరిగిన సత్యం. మీరు ఉంటే నా సోదరుడు చచ్చిపోడు అనే విశ్వాసం ఉంది. అయితే యేసు వచ్చాడు కదా, బతుకుతాడని నమ్మకం లేదు. అసలు విషయం, నువ్వు ఉంటే నా తమ్ముడు నా సోదరుడు చనిపోడు, కానీ యేసు వచ్చాడు కదా బతుకుతాడని నా ఆశ లేదు. ఎందుకంటే అప్పటికే చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అయితే ప్రియమైన దేవుడు, యేసు పాదాల మీద పడి ఏం చేసిందంటే ప్రార్థన చేసింది. మీరు కూడా ఏం చేయాలంటే మరియ వలె యేసు పాదాల దగ్గర కూర్చుని వాక్యం వినాలి. యేసు పాదాల మీద పడి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ముందు చేయాలి, తర్వాత చేయాలి, ఆ సమయంలో కూడా చేయాలి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. అప్పుడు ఏం చేసింది? అద్భుతం జరిగిందా లేదా? అద్భుతం జరిగిందా? లాజరు ఏం చేశాడంటే సమాధిలో చేయబడిన లాజరు లేపబడ్డాడు. అక్కడికి దేవుడికి మహిమ వచ్చింది. అక్కడ కృతజ్ఞత కూడిక అవుతుంది. ఆ కృతజ్ఞత కూడికలు విందు అవుతుంది. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం తెలుద్దాం. ఇంకా 3వసారి యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనప్పుడు మనము ధ్యానిస్తున్న అంశం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి షేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదాల మీద తన తల పాదాలకి పూసింది, తల వెంట్రుకలతో తుడిచింది. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం.
ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? చాలామంది ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? ఒక చర్చికి స్థలం కొరకు మీరు అది ఉంచుకోవచ్చు కదా. 5 సంవత్సరాలుగా ఈ మనీని మీరు వేస్ట్ చేస్తున్నారు అనేవాళ్ళు లేకపోలేదు, అనుకున్నవారు లేకపోలేదు. అప్పుడు వేసాను, బేదలు ఎప్పుడు మీతో ఉంటారు, నేను ఎప్పుడు కూడా మీతో ఉండను. అర్థమైందండి? ఈమె నా మరణం కొరకు సిద్ధపాటు చేసింది. ఎక్కడ కూడా ఈమె గురించి చెప్పబడుతుంది. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లుతాం.